తెలంగాణలో సార్వత్రిక సమరం ముగియడంతో ఇక రేవంత్ సర్కార్ను ఇరకాటంలో పెట్టడంపై బీజేపీ దృష్టి సారించిందా? ఇందులో భాగంగా విమర్శలు జోరు పెంచిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. సివిల్ సప్లై శాఖలో భారీ అవినీతి జరిగిందంటూ బీజేపీ నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు. ఇందుకు బీజేపీ నేతలు చెబుతున్నట్లు సివిల్ సప్లై శాఖలో జరిగిన స్కామ్ ఏంటి, వీటి వెనుక ఉన్నదెవరు? బీజేపీ దూకుడు పెంచింది. రేవంత్ రెడ్డి సర్కార్ను వరుస విమర్శలతో ఆ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ ను రేవంత్ రెడ్డి సర్కార్ వసూలు చేస్తుందని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర నేతలు మరింత దూకుడు పెంచారు. కొత్తగా రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన విమర్శలు పెను దుమారం రేపాయి. బట్టి విక్రమార్క బి ట్యాక్స్, రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ముగ్గురు పేర్లలో మొదటి అక్షరాలు వచ్చేలా బ్రూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. నేను చేసినటువంటి ఆరోపణలు కానీ, నేను సంధించినటువంటి ప్రశ్నలు కానీ సమాధానం చెప్పలేక దాటేస్తూ చాటేస్తున్నటువంటి మంత్రి గారు. మరి నేను 3 రోజుల క్రితం ఎన్నో అంశాలు సివిల్ సప్లైస్ మీద చాలా స్పష్టంగా నేను ఆరోపణలు చేసినటువంటి సంగతి మీకు తెలుసు. దాని తర్వాత మంత్రి గారు నేను రాష్ట్రంలో లేను, రేపు సాయంత్రం వచ్చిన తర్వాత దాని మీద వివరణ ఇస్తానని చెప్పారు. వెయిట్ చేశాను. మరుసటి రోజు లేక వారి నియోజకవర్గంలో నా మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించి పోలీస్ కేసు పెట్టించే ప్రయత్నం చేయడము తప్ప మంత్రి గారు ఎందుకు దాటేస్తూ ఉన్నారు, ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారు, ఈ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా సివిల్ సప్లై శాఖలో భారీ అవినీతి జరిగిందంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు పెను దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సివిల్ సప్లై శాఖ అవినీతిలో కూరుకుపోయిందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సన్న దొడ్డువడ్ల కొనుగోలులో 100 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆధారాలతో సహా నిరూపించిన తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించిన మహేశ్వర్ రెడ్డి 100 కోట్ల అవినీతిపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టే దుర్మార్గ ఆలోచన మాకు ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా 5 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు కూర్చుకుంటే మేమేం చేస్తామే? మరి కాంగ్రెస్ పార్టీ ధైర్యం చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్తలేదు? ఒక్కడి గుర్తుంచుకోరన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రోడ్ల మీద తిరిగిచ్చే పరిస్థితి ప్రజలకు లేదు. ప్రజలు కోరేవారు కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు. 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు పక్కా నిలదీస్తారు. అవినీతి అక్రమాలకు అడ్డాగా పౌర సరఫరాల శాఖ మారిందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సివిల్ సప్లై శాఖలో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు 1000 కోట్లు దోచుకుని ఢిల్లీకి పంపుతున్నారని విమర్శించారు. సివిల్ సప్లై శాఖలో నష్టాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చే ఉద్దేశం తమకు లేదన్నారు. రైతులు పండించిన పంటలు స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితి తెలంగాణలో లేదన్న విమర్శలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి బస్తాకు 2 నుంచి 4 కిలోలు అదనంగా తూకం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాటికి రసీదు ఇవ్వడం లేదంటున్నారు. ఇలా ఒక్కో క్వింటాల్కు 10 నుంచి 12 కిలోలు కొల్లగొడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అధిక ధాన్యం జోకడంతో వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. కొల్లగొట్టిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఏమవుతున్నాయనేది సివిల్ సప్లై కమిషనర్, ఆ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ డబ్బులో నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 500 కోట్లు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్కి ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైసు మిల్లర్లతో మంత్రి కుమ్మక్కయ్యారంటున్నారు. 450 కోట్లు రైసు మిల్లర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారంటున్నారు. ఇది మొత్తం 950 కోట్ల కుంభకోణం అని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది.